ఈరోజు సిపిఎం పార్టీ అదేవిధంగా డివైఎఫ్ఐ యూత్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ఈరోజు ములుగు నుంచి ఏటార్ వరకు 60 కిలోమీటర్ల పరిధిలో 3-4 ఫాస్టాగ్లు పెట్టి ఇవాళ అనేక మంది చిరు బతకడం కోసం ఏదో వాహనాలు నడుపుకుంటాం వాళ్ళందరికీ ఇవాళ ఫైన్ వేసి ఈరోజు అందరినీ నష్టపడుతున్న పరిస్థితి. వెంటనే ఫాస్టాగ్ని ఎత్తివేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆర్టీసీలో కూడా ఈరోజు ఫాస్టాగ్ వల్ల ఫైన్ పడడం వల్ల అది ప్యాసింజర్స్ మీద పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ పెట్టే ఉద్దేశం వాస్తవికంగా ఆనాడున్న పరిస్థితిలో ఇసుక క్వారీల కోసం లారీల కోసం పెట్టుండొచ్చు, కానీ వాళ్ళని కూడా తీసుకోవడం కరెక్ట్ కాదు. 60 కిలోమీటర్ల పరిధిలో నేషనల్ హైవేలో 3 చెక్ పోస్ట్ పెట్టి ఫాస్టాగ్ పేరుతోటి అందరి దగ్గర డబ్బులు వచ్చేయడం ఇది దుర్మార్గం అని చెప్పేసి కూడా ఇవాళ సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ఫాస్టాగ్ని ఎత్తివేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే మాత్రం మొత్తం బస్సా నుంచి ఇక్కడ వరకు మొత్తం కూడా రోడ్డు దిగ్బంధం చేస్తామని కూడా చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. వాస్తవికంగా ఈరోజు ఇవాళ అడవి మొత్తం ఇవాళ ధ్వంసం అయిందంటే ఇవాళ స్పందనలు అదేవిధంగా భారత అధికారుల వాళ్ళ యొక్క సహకారంతో పోయింది తప్ప కాదు. ఇవాళ అడవి మొత్తం దుర్మార్గంగా నాశనం అయిపోయింది. అదేవిధంగా జంతువులు తిరిగేటువంటి ప్రదేశం పేరుతోటి ఇలా ఫ్యాక్టరీస్ పేరుతోటి ఇలా జరుపుతా ఉన్నారు. కానీ వాస్తవికంగా ఇవాళ ఎక్కడ చూస్తే ఒక కోతులు తప్ప ఇంకొక ఏ వన్యప్రాణి కూడా కనపడట్లేదు. ఇలా అదే కనుక వాస్తవికంగా ఎన్హెచ్ 163 జాతీయ రహదారి అనుకున్నప్పుడు 4 లైన్లకు పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఫారెస్ట్ అధికారులకు ఉండే, కానీ ఫారెస్ట్ అధికారులు ఇలా రెండు లైన్ల మీద జరుగుతుంది జాతీయ రహదారి అని ఎట్లా అంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అటవీ అధికారులను మేము అడుగుతా ఉన్నాం. వెంటనే 4 లైన్లకు సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు కూడా వెంటనే నిధులు మంజూరై ఉన్నాయి, వెంటనే పర్మిషన్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే ఇది జాతీయ రహదారి అనబడుతుంది. కానీ ఆ రకంగా కాకుండా మొత్తంగా కూడా ఏంటంటే ఈరోజు జాతీయ రహదారి అనే దాని మీద 60 కిలోమీటర్ల నిబంధన ప్రకారం 60 కిలోమీటర్ల లోపు 3 ఫాస్టాగ్ల పేరుతో చెక్ పోస్ట్ పేరుతోటి డబ్బులు దండుకోవడం కరెక్ట్ కాదు. అనేక చిన్న వాహనదారులు బ్రతకడం కోసం నడుపుకుంటే వాళ్ళకి 50-100 రూపాయలు కట్ అవుతున్నాయి. కాబట్టి ఏమని అంటే లోకల్ వాళ్ళకి లేవు అని చెప్పి అంటున్నారు. లోకల్ వాళ్ళు కాదు, ఇది జాతీయ రహదారి. ఛత్తీస్గఢ్ నుంచి మనకు మార్గం ఏర్పడ్డది. వరంగల్ కానీ అనేక వాహనాలు ఇది రాకపోకలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వెంటనే ఫాస్టాగ్ని ఎత్తివేయాలని చెప్పి కూడా చెప్తాను. అది 2 నిమిషాలు కూడా హైకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. కోర్టులో కూడా కేసు జరుగుతూ ఉంది. కానీ ఇది వేయడానికి ఇక్కడ ఫాస్టాగ్ పెట్టి డబ్బులు వచ్చేసేటువంటి సిస్టమ్ కరెక్ట్గా కూడా చెప్తాను. ఈ నిధులు ఎడిపోతూ ఉన్నాయి అనేది కూడా మేము ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ డబ్బులు ఎటు దుర్వినియోగం కాకుండా వెంటనే ఫాస్టాగ్ ఎత్తేయాలని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తూ ఈ ధర్నాన్ని ఇంతటితోటి